సో గత కొంతకాలంగా రీ రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను 4K వెర్షన్లో మళ్లీ థియేటర్లోకి తెచ్చి అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మహేష్ బాబు కెరీర్లో స్టైలిష్ యాక్షన్ ఫిలింగా నిలిచిన అదితి చిత్రాన్ని సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేశారు. అయితే మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. సో హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని కొన్ని ఎంపిక చేసిన మాస్ సింగిల్ స్క్రీన్లలో మాత్రమే కాస్తో కూస్తో జనాలు కనిపించారు. అయితే అక్కడ మినహా మిగిలిన మెజారిటీ థియేటర్లు అండ్ మల్టీప్లెక్స్లలో అతిథికి ఆదరణ లేకుండా పోయింది. అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు చాలా వీక్ రెస్పాన్స్ రావడం విశేషం. సాధారణంగా మహేష్ బాబు సినిమాలకు అమెరికాలో తిరుగులేని మార్కెట్ ఉంటుంది. ఆయన సినిమాల రీ రిలీజ్ అక్కడ $1 మిలియన్ క్లబ్ను కూడా టచ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అతిథి చిత్రానికి అక్కడ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అసలు ఒరిజినల్ రిలీజ్ సమయంలోనే ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ అస్సలు వర్కౌట్ కాలేదు. సాధారణంగా మహేష్ బాబు చిత్రాల రీ రిలీజ్ సమయంలో కనిపించే హంగామా ఈసారి పెద్దగా కనిపించకపోవటం గమనార్హం.